9వ అధ్యాయము. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేతపట్టుకొని రామోత్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడనున్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తిని అని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోము. యవనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చొని ఉండిరి. అప్పుడతడు, అధిపతి, నీకొక సమాచారము తెచ్చితిని అని చెప్పగా, యెహూ, ఇందరిలో అది ఎవరిని గూర్చినది అని అడుగగా అతడు, అధిపతి, నిన్ను గూర్చినదే అనెను. అందుకు యెహూ లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియు యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియు యెజెబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యాజకుడైన అహాబు సంతతి వారిని హతము చేయుము. అహాబు సంతతి వారందరూ నశింతురు, అల్పులలోనేమి ఘనులలోనేమి. అహాబు సంతతిలో ఏ పురుషుడునూ ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుము. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులను అహియా కుమారుడైన బయషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును. యెజెబెలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను. యెహూ బయలుదేరి తన యజమానుని సేవకుల ఎద్దుకు రాగా ఒకడు, ఏమి సంభవించినది? ఆ వెర్రివాడు నీ ఎద్దుకు వచ్చిన హేతువేమి అని అతనిని అడుగగా అతడు, వానిని వాని మాటలు మీరెరిగియున్నారు అని చెప్పెను. కాబట్టి వారు, అదంతయు ఒట్టిది, జరిగిన దానిని మాకు తెలియచెప్పుము అనగా అతడిట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. అంతట వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోత్గిలాదు దగ్గర కావలియుండిరి. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరీనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకునుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూ, నీకనుకూలమైతే ఈ సంగతి తెలియబడకున్నట్లు ఈ పట్టణములో నుండి ఎవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనీయకుమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను. మరియు యూదారాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చియుండెను. యెజ్రెయేలు గోపురము మీద కావలివాడు నిలచియుండి యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యమొకటి నాకు కనబడుచున్నది అని తెలియచెప్పగా యెహోరాము ఒక రౌతుని పిలిచి వానిని ఎదుర్కొనబోయి, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చెను. కాబట్టి ఒకడు గుర్రమెక్కిపోయి అతనిని ఎదుర్కొని, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెను అనగా యెహూ, సమాధానముతో నీకేమి పని, నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు, పంపబడినవాడు వారిని కలుసుకునెను గాని తిరిగి రాక నిలిచినని సమాచారము తెలిపెను. రాజు రెండవ రౌతును పంపగా వాడు వారి ఎద్దుకు వచ్చి, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపిననగా యెహూ, సమాధానముతో నీకేమి పని, నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను. అప్పుడు కావలివాడు, వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచెను, మరియు అతడు వెర్రి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీ కుమారుడైన యెహూ తోలడము వలనే యున్నది అనెను. రథము సిద్ధము చేయమని యెహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోరామును యూదా రాజైన అహజ్యాను తమ తమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి. అంతట యెహోరాము యెహూను చూచి, యెహూ, సమాధానమా అని అడుగగా యెహూ,
నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమయ్యుండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును అనెను. యెహోరాము రథము త్రిప్పి, అహజ్యా, ద్రోహము జరుగుచున్నది అని అహజ్యాతో చెప్పి పారిపోయెను. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయెను గనుక అతడు తన రథమునందే ఎరుగెను. కాగా యెహూ తన అధిపతి అయిన బిత్కరును పిలిచి ఇట్లనెను, అతని ఎత్తి యెజ్రెయేలుడైన నాబోతు భూభాగమందు పడవేయము. మనమిద్దరమును అతని తండ్రి అయిన అహాబు వెనక గుర్రములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయుదును. ఇదే యెహోవా వాక్కు కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయము అనెను. యూదా రాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను. అయినను యెహూ అతని తరిమి రథమునందు అతని హతము చేయడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దో పారిపోయి అచ్చట మరణమాయెను. అప్పుడు అతని సేవకులు అతనిని రథము మీద వేసి యెరూషలేమునకు తీసుకుని పోయి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షముందున్న వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగిచూచిరి. దీనిని కింద పడద్రోయిడి అని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీయూ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లనెను, ఇది యెజెబెలని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలు యొక్క కళేభరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలే నుండును అని తన సేవకుడును తిష్బీయుడనగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. 10వ అధ్యాయము. షోమ్రోనులో అహాబునకు 70 మంది కుమారులు ఉండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో నుండి యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు. మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామాగ్రిను కలవుగదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైనా ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. వారు ఇది విని బహుభయపడి 2 రాజులు అతని ముందర నిలువజాలకపోయిరే, మనమెట్లు నిలవగలము అని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారిని కూడి యెహూకు వర్తమానము పంపి, మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము. మేము ఎవనిని రాజుగా చేసుకొనము. నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చెయ్యమని తెలియజేసిరి. అప్పుడతడు 2వ తాకీదు వ్రాయించి, మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల మీ యజమానుని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి, రాజకుమారుల తలలు వచ్చినవి అని చెప్పగా అతడు, ఉదయం వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుడి అనెను.
ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులనందరినీ చూచి, మీరు నిర్దోషులు. నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతని చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి? అహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియూ నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చినని చెప్పెను. ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబీకులనందరినీ, అతని సంబంధులకు గొప్పవారినందరినీ, అతని బంధువులనందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేసెను. అతనికి ఒకనినైనను ఉండనీయలేదు. అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించుచూ ఇంటికి వచ్చి యూదా రాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరు అని వారిని అడుగగా, వారు, మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా పట్టుకునుడని అతడు చెప్పగా, వారు వారిని సజీవులుగా పట్టుకుని ఒకనినైనా విడువక గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర 42 చంపిరి. అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతనిని అడుగగా, యెహోనాదాబు ఉన్నది అనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. గనుక యెహూ తన రథము మీద అతనిని ఎక్కించుకొని, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్ము అనగా, యెహూ రథము మీద వారతని కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించియున్న వారినందరినీ చంపి, ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలము చేయి వరకు హతము చేయట మానకుండెను. తరువాత యెహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను. యెహోవాను నేను అధికముగా పూజ చేయబోచున్నాను. కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలనందరినీ, వాని భక్తులనందరినీ, వారి యాజకులనందరినీ నా ఎద్దుకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనుక రానివాడెవడో వానిని బ్రతకనీయనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. మరియు యెహూ, బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడి అని ఆజ్ఞయేగా వారాలాగు చాటించిరి. యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కువారందరూ వచ్చిరి. రానివాడు ఒకడునూ లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయెను. అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి, బయలునకు మ్రొక్కువారికందరికీ వస్త్రములు బయటికి తెప్పించుము అని చెప్పగా వాడు తెప్పించెను. యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహూ, యెహోవా భక్తులలో ఒకరినైనను ఇచ్చట మీ యొద్దనుండనీయక బయలునకు మ్రొక్కువారు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయుడి అని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను. బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూ 8 మందిని బయట కావలియుంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒకడైనా తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతును అని వారితో చెప్పియుండెను. దహన బలులను అర్పించుటకు సమాప్తి కాగా యెహూ, మీరు లోపలికి చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడి అని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులను వారిని బయటవేసి బయలుగుడియున్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటకు తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనము చేసెను. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేటకు నెబాతు కుమారుడైన యెరొబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలమందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ సింహాసనము మీద ఆసీనులగుదురు. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేటుకు కారకుడైన యెరొబాము చేసిన పాపములను
యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయెను. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించనారంభించెను. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలోనున్న యోర్దాను తూర్పు దిక్కున గాదీలకును రూబేనీలకును చేరికైన గిలాదు దేశమంతటిలోనూ అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీల దేశంలోనూ అనగా గిలాదులోనూ బాషానులోనూ వారిని ఓడించెను. యెహూ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతటా యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను. షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు.